హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోనైతే చిన్న పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు అయినా ఈవినింగ్ టైంలో లేకపోతే టీ టైంలో మంచిగా సింపుల్‌గా స్నాక్స్ తినడానికి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. భలే ఎంజాయ్ చేసుకుంటా తింటారు ఆ షేపుని చూసి. ముందుగానైతే ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి. అండ్ ఒక టేబుల్ స్పూన్ వరిపిండి, బియ్య పిండిని తీసుకోండి. నెక్స్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ల షుగర్‌ని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్‌ట్రా యాడ్ చేసుకున్నా బానే ఉంటది. నెక్స్ట్ అయితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఓమని వీడియోలో చూపిస్తున్నట్లుగా చేతితోని మంచిగా నలిపి వేసుకోండి. అట్లా వేసుకుంటే స్మెల్ మంచిగా వస్తది. అండ్ డైజెషన్‌కి గూడా మంచిగా ఇంప్రూవ్ చేస్తది. నెక్స్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. నార్మల్ ఆయిల్, అంటే వేడి చేసిన ఆయిల్ అయితే కాదు. ఇదంతా మంచిగా కలిసేలాగా చేతితోని నదుపుకుంటూ మంచిగా కలుపుకోండి. అప్పుడైతే అంతా ఈవెన్‌గా కలిసిపోతది. ఆయిల్ కలిపిన తర్వాత మనం చేతితోని ఇట్లా పట్టుకొని చూస్తే ఒక ఉండలాగా ఫామ్ అయితే అప్పుడు ఈవెన్‌గా కలిసిపోయినట్టు. నెక్స్ట్ అయితే మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా మొత్తం ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడైతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మనం చపాతీ పిండి అయినా, ఏ పిండి అయినా కలిపేటప్పుడు మనం ఫస్ట్ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా చేతి వేళ్ళతోని మంచిగా కలుపుకోవాలి. అరచేతిని అస్సలు వాడొద్దు. అలా వాడితే పిండి అనేది గట్టిగా అయిపోతది. ఎప్పుడైతే పిండి మొత్తము వాటర్‌తోని పదనగా కలుపుకుంటామో, ఆ తర్వాత మనం ముద్ద చేసేటప్పుడు అరచేతిని వాడాలి. అప్పుడైతేనే పిండి మంచిగా సాఫ్ట్‌గా కలిసిపోతది. ఇదొక చిన్న ట్రిక్. అంటే కొంతమంది గట్టిగా వస్తున్నాయి అట్లా అంటారు గదా! వాళ్ళకైతే మంచిగా యూజ్ అయితది. నెక్స్ట్ అయితే ఆ చపాతీ ముద్ద మీద ఆయిల్ అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ మనము గోధుమ పిండి ప్లేస్‌లో మైదా పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. మైదా పిండితోని కూడా ఇంకా మంచి క్రిస్పీగా వస్తాయి. లేకపోతే కొంచెం హాఫ్ గోధుమ పిండి, హాఫ్ మైదా పిండి ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. మీరు ఏ పిండి అయినా యూజ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఉంటది. చేయడానికైతే చాలా సింపుల్‌గా ఉంటదండి. అంటే పిల్లలు ఆ షేపుని చూసి కొంచెం అట్రాక్ట్ అయ్యి తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. అండ్ మీరు పిల్లలకు యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఓమను నార్మల్‌గా ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా స్నాక్స్‌లో ఎక్కువగా యాడ్ చేసుకోండి. మంచిగా డైజెషన్ కూడా వాళ్ళకి ఇంప్రూవ్ అయితది. నెక్స్ట్ అయితే ఆ చపాతీ ముద్దలాగా తీసుకొని ఫస్ట్ మనం పూరి సైజులో ఒత్తుకోవాలి అన్నిటిని. నెక్స్ట్ అయితే రొట్టె పీట మీద పొడిపిండి వేసుకొని ఒక చిన్న చపాతీని పెట్టుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి మొత్తం ఈవెన్‌గా. నెక్స్ట్ దానిపైన ఇంకొక పూరిని పెట్టుకొని ఈ విధంగానే 2 పూరీస్ అన్నా లేకపోతే 3 అయినా సరిపోతాయి. ఎక్కువగా పెట్టుకుంటే కొంచెం లావు ఎక్కువగా వచ్చి అవి కాలడానికి టైం పడతది. అండ్ కొంచెం గట్టిగా ఉంటాయి. నేనైతే మొత్తం ఒక 3 పూరీస్‌ని యూజ్ చేస్తున్నా. ఆ తర్వాత వాటిని వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా ఒక పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. మరీ లావుగా చేయొద్దు, మరీ పల్చగా చేయొద్దు. జస్ట్ నార్మల్‌గా మనం చపాతీ ఎంత సైజులో చేసుకుంటామో అట్లా చేసుకుంటే సరిపోతది. ఎక్కువగా లావుగా ఉంటే అవి కాలడానికి చాలా టైం పడతది. మళ్ళా పిల్లలు గూడా గట్టిగా ఉంటే ఇష్టపడరు. నెక్స్ట్ అయితే మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటిని ఒక చాకుతోని ఈ విధంగా కట్ జేసుకోండి. నేనైతే ఈ స్నాక్స్‌ని యూట్యూబ్ ఛానల్‌లోనే చూసాను. చూడ్డానికి బాగా అనిపించింది. అంటే ఆ షేప్ అవి. మా పిల్లలకు పెడితే ఇష్టం కొద్దీ తిన్నది మా పాప అయితే. సో, నేను గూడా యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే ఎవరైనా ఇష్టంతోనే తింటారులే అని పోస్ట్ చేస్తున్నా. ముందుగానైతే మనం అన్నీ కట్ చేసుకున్నాం గదండీ! అందులో ఒక పీస్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక రౌండ్‌గా చుట్టుకోండి. ఆ తర్వాత లాస్ట్‌కి అవి ఊడిపోకుండా ఉండడానికైతే కొద్దిగా ఆయిల్‌ని లేకపోతే వాటర్‌ని అప్లై చేసుకొని వాటిని గట్టిగా అంటించుకోండి. లేకపోతే ఆయిల్‌లో వేసినప్పుడు కొంచెం షేప్ అవుట్ అయితది. నెక్స్ట్ ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నాకైతే లాస్ట్‌కి ఒక చపాతీ మిగిలింది. ఆ చపాతీని చిన్న సైజులో చేసిన. అంటే మా పాప ఉంది కదా! చిన్న పాప. అది తినడానికైతే కొంచెం క్రిస్పీగా ఉంటది చిన్నదని.
అన్నీ ఈ విధంగా అంటే చిన్న సైజ్ అయినా చేసుకోండి, పెద్ద సైజులోనైనా చేసుకోండి. అంటే మీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి ఆ రోల్స్ అన్నవి. చిన్నవైతే కొంచెం తొందరగా క్రిస్పీగా వేగిపోతాయి. పెద్దవైతే కొంచెం టైం తీసుకుంటది. సో, ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఒక్కొక్క బ్యాచ్ వైస్‌గా వేయించుకోండి. అంతా మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెడితే మొత్తం పైన క్రిస్పీగా అయితది. కలర్ చేంజ్ అయితది. లోపల మొత్తం ఉడికిపోవు. ఎందుకంటే మనం ఇవి రోల్స్ లాగా చుట్టినాం కాబట్టి లోపలివి వేగడానికి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటది. ఈ విధంగా సెకండ్ బ్యాచ్ వేయించుకున్న తర్వాత అందులో చిన్నవి అయితే తొందరనే వేగిపోతాయి. వాటిని ఒక బౌల్‌లోకి తీసుకొని మిగతావి కూడా వేయించుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.